ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనం. జెర్మాయా 50:34. వారి విమోచకుడు, బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ద రిడీమర్ ఈజ్ స్ట్రాంగ్, ద లార్డ్ ఆఫ్ హోస్ట్ ఈజ్ హిస్ నేమ్. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. ఎంతోమంది గత రాత్రుల్లో నిద్రించిన వారు ఉదయాన్న లేవలేకపోవచ్చు, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉండొచ్చేమో, కానీ వారికంటే ఘనమైన వారమో గొప్పవారమని కాదు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో ఇంకా మనం భద్రపరచబడ్డాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఎదుట సాగిలపడి ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. మంచిది పిల్లరా, ఇక్కడ మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. వారి విమోచకుడు, బలవంతుడు. ఎవరు విమోచకుడు అండి ఈయన? ఎవరైతే ఆయనది విశ్వాసం ఉంచుతారో, వారి జీవితాల్లో యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, వారి జీవితాల్లో కలిగే గొప్ప సంతోషము, ఆనందం ఏమిటంటే నా దేవుడు బలవంతుడు అనే ఆ విశ్వాసమును కలిగి ఉంటారు, వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు ఎట్లా ఉన్నారు? మనకు బలమైన దుర్గముగా ఉన్నారా? కోటగా ఉన్నారా? కొండగా ఉన్నారా? ఆదరణకర్తగా ఉన్నారా? విమోచించే రక్షకుడిగా ఉన్నారా? లేకపోయినట్లయితే ఇంకా మనలో అవిశ్వాసము, అపనమ్మకము, పాపముందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని విడిచిపెట్టినట్లయితే నా దేవుడు బలవంతుడు అని అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో మనం చెప్పగలము. ఎన్నోసార్లు మన జీవితంలో వచ్చే పరిస్థితులు బట్టి నా దేవుడు బలహీనుడు అన్నట్టుగా మన క్రియలు ఉంటాయి, మన విశ్వాసం ఉంటుంది. లేదమ్మా, లేదయ్యా, మన దేవుడు బలవంతుడు, బలమైన కార్యములు చేయవాడు, ఆశ్చర్యకార్యం చేసేవాడు. కాబట్టి విశ్వాసం కలిగి ఆయన మీద ఆధారపడదాం. తద్వారా ఆత్మీయంగా, శారీరకంగా మేలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క దయ, కృప, ప్రేమ మా పట్ల ఎంతో ఉన్నతముగా ఉంది కాబట్టి ఇంకా భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాం ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు. అవునాయన, మా విమోచకుడవు, బలవంతుడు ప్రభువా, బలమైన కార్యములు చేసేవాడు, ఆశ్చర్య కార్యములు చేసేవాడు. విశ్వాసము ద్వారా ఎన్నోసార్లు మా జీవితాల్లో ఈ బలమైన కార్యం చూసినాం. ఎప్పుడైతే అవిశ్వాసులుగా ఉంటామో, అపనమ్మకం అలా ఉంటుందో ప్రభువా, మీ గొప్ప కార్యములు వ్యక్తిగతంగా, కుటుంబాలు మేము చూడలేం. కాబట్టి ప్రభువా, ఇలాంటి బలమైన విశ్వాసం కలిగిన వారమై నేను మేమందరము జీవించిన ఆయన మీ కార్యములు ప్రభువా వ్యక్తిగతంగా మా కుటుంబాల్లో చూడటానికి సహాయం ఇచ్చేయండి. మీ వాగ్దానాన్ని ప్రతి కుటుంబంలో నెరవేర్చి బలమైన వారిగా చేయండి. ఎవరైనా అనారోగ్యముగా ఉంటే ముట్టండి, బాగు చేయండి ప్రభువా. ఆత్మీయంగా బలహీనంగా ఉన్నట్లయితే బలపరచండి ప్రభువా. ఆయా రీతిగా ఈ లోకంలో ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో మీరు బలమైన దేవుడు, చాలిన దేవుడు అని నమ్మి విశ్వసించి అన్ని పరిస్థితుల్లో జయం చూడటానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Jeremiah 50:34, the Bible says, "The Redeemer is strong." This verse reminds us that our Redeemer, the Lord Almighty, is strong and mighty to save. No matter how great the oppression or how impossible the situation seems, God stands as a powerful defender for His people. Amen.